టెస్ట్ ట్యూబ్ బేబీ ఈ మాట వినగానే రకరకాల సందేహాలు, అనుమానాలు. ఫస్ట్, టెస్ట్ ట్యూబ్ బేబీ కేవలం చిన్న వయసు ఉన్న మహిళల్లోనే సక్సెస్ అవుతుంది. 35 years లోపు ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది తప్ప 35 years దాటిన వాళ్ళకి కూడా సక్సెస్ ఉంటుంది. సెకండ్, చాలా రోజులు ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది అపోహే. ఈ రోజు మోడర్నైజ్ అయింది టెస్ట్ ట్యూబ్ బేబీ. కొద్ది గంటల పాటు హాస్పిటల్ ఉంటే సరిపోతుంది. థర్డ్, ఓన్లీ లేడీస్ కి ప్రాబ్లం ఉంటేనే టెస్ట్ ట్యూబ్ బేబీ చేస్తారు. నో, 40 to 50% మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ రీజన్ ఉండటం వల్ల టెస్ట్ ట్యూబ్ బేబీస్ జరుగుతాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటేనే ఫస్ట్ టైం సక్సెస్. తప్పు. 40 to 50% ఫస్ట్ టైం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 3 సార్లు చేయించుకునే వాళ్ళకి 75 to 80% సక్సెస్ రేట్ ఉంటాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ సక్సెస్ దేని బట్టి ఆధారపడి ఉంటుంది? ఫీమేల్ పార్ట్నర్ ఏజ్, ఎగ్ క్వాలిటీ, సెమెన్ క్వాలిటీ, ల్యాబ్ క్వాలిటీ అండ్ డాక్టర్. టెస్ట్ ట్యూబ్ బేబీ చేసిన పిల్లలు వేరేగా ఉంటారు. నో, స్పాంటేనియస్ కన్సెప్షన్ అయినా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టిన పిల్లలైనా అందరూ ఒకటే. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటేనే ట్విన్స్. నో, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియలో 2 లేక 3 పిండాలు పెడితే ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ట్విన్ ప్రెగ్నెన్సీస్ అంటే చాలా మంది ఆనందపడతారు, కానీ చాలా రిస్క్స్ ఉంటాయి. తల్లికి హై బీపీ, డయాబెటీస్ వచ్చే రిస్క్, బేబీకి ప్రీటర్మ్ డెలివరీ అండ్ లో బర్త్ వెయిట్ రిస్క్, పుట్టిన తర్వాత ఆటిజం రిస్క్, ఇవన్నీ ఉంటాయి ట్విన్స్లో. థ్యాంక్ యూ.